ఇక ముందుగా డీటెయిల్స్ చూస్తే విశాఖలో పెసా జాతీయ స్థాయి మహోత్సవం జానపద సంస్కృతి వేడుకలు కొనసాగుతున్నాయి. పోర్టు స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాల నుంచి పెసా మహోత్సవంలో సుమారు 2000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, అక్కడ పెసా మహోత్సవం ఎలా జరుగుతోంది? సింధు, పిసా మహోత్సవం ఉదయం చాలా రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 10 రాష్ట్రాల నుంచి, గిరిజన రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు కూడా ప్రతినిధులు హాజరవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి ఏటా కూడా 10 రాష్ట్రాలకు సంబంధించిన 10 రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో ఈ పిసా వేడుకలు నిర్వహించాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి అందులో భాగంగా తొలిసారి ఈ పిసా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన అనంతరం తొలిసారి ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో విశాఖలో నిర్వహించేందుకైతే మొత్తం సిద్ధమైంది. ఉదయం నుంచి కూడా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున వచ్చారు. మనం చూడొచ్చు ఇదే ప్రాంతంలో ఇక్కడ మనం చాలా వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ భారీ ఎత్తున, అంటే గుజరాత్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం మహారాష్ట్ర అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, ఇలా తదితర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఆ స్టాల్స్ వచ్చి మొత్తం స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పిసా ద పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ ఈ 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 23, 24 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించాలని నిర్ణయించి అందులో భాగంగానే ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు పటిష్టమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు కూడా మొత్తం ఈ ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు కబడ్డీ అయితేనే, ఆర్చరీ అయితేనే, గిరిజన సంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా క్రీడలు కూడా నిర్వహించేందుకు కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ కార్యక్రమం అనంతరం కూడా పోటీల అనంతరం, అంటే ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు క్రీడా అంశాలు, మొత్తం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మొత్తం క్రీడాకారులు, మొత్తం గిరిజన ప్రాంతానికి చెందినటువంటి క్రీడాకారులు అందరితో కూడా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్ల ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు కూడా నిర్వహించారు. ఇవాళ పూర్తయిన తర్వాత రేపొద్దున అయితే మొత్తం కళామణి స్టేడియంలో వివిధ రాష్ట్రాలతో సాంస్కృతిక సాంప్రదాయాలు ఇవాళంతా కూడా క్రీడా రంగానిపై దృష్టి ఒకవైపు ఏమో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దాదాపు 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ వచ్చిన వాళ్ళకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సందర్శకులు అయితేనే, లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి సందర్శకులు అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఫుడ్ స్టాల్స్ అయితేనే, లేకపోతే మొత్తం బట్టలు అయితేనే, లేకపోతే ఆర్టికల్స్ అయితేనే, గిరిజనులు తయారు చేసినటువంటి వస్తువులు అయితేనే అన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా తయారు చేశారు. రేపు కూడా మొత్తం భారీ ఎత్తున అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే గిరిజన సాంప్రదాయం ప్రకారం వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ఇందులో భాగంగా దాదాపు 10 రాష్ట్రాల నుంచి కూడా మొత్తం భారీ ఎత్తున తరలిచ్చారు. ముఖ్యంగా ఇక్కడ అత్యధికంగా ఫుడ్ స్టాల్స్, అంటే మొత్తం కూడా ఆ గిరిజన సాంప్రదాయ ప్రకారం ఒకవైపు నృత్యాలు, మరోవైపు క్రీడలు, మరోవైపు ఆహారం, వాళ్ళు గిరిజనులు ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో వాళ్ళ ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి ఆయా రాష్ట్రాలు, జార్ఖండ్ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, ఆయా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఆత్రేయ పోతరేకులు అయితేనే, మాడుగులు అలవ అయితేనే ఎలాగ ఫేమస్, ఆ విధంగా ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ఫుడ్లు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ఫుడ్ స్టాల్స్ కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా కొనుగోలు చేసిన జ్యువెలరీ, అంటే మొత్తం గిరిజనులు తయారు చేసినటువంటి చేతితో చేసినటువంటి జ్యువెలరీ, ఈ విధంగా అనేక రకాలుగా మహిళలు అయితేనే, మొత్తం అనేక మంది పిల్లలు అయితేనే భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఇవాళ రేపు పెద్ద ఎత్తున జరిపేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరిపేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఏదైనప్పుడు కూడా ఈ మహోత్సవానికి అయితే తొలిసారి ఇక్కడ నిర్వహించిన పట్ల కూడా ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా విశాఖ అందాలను చూసి వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గిరిజనులు ప్రోత్సహించేందుకు, వాళ్ళ ఉత్పత్తులను అయితేనే వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.